ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు. పెద్దలమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్క్ బార్ల తాగినోనికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడిని కత్తాను. నువ్వు బట్రా. నేను అడిగి నాకు ఇప్పుడు ఏవట్ మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేంటే. ఇగో నేను సూరిగానే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వస్తుందా ఇద్దరుదానా. ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుతా మంచాలోనే పోసుకుంటారు. ఆపండ్రా. నువ్వేందే ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అంది సింగరేని నౌకరట. మీ అవ్వ పతార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేండి అంక జబ్బల్దాన. ఏవో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏనీ అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు. అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో, లేకుంటా రా. ఇప్పుడే నీ మెడలా తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సందిష్ట పెడతాను కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే. నువ్వు అడిగి బే. నిన్నరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏందిరో కడపదాంకొచ్చిండ్రు? నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నదత్త? ఏడుంటదిరా లోపల అన్నది. తొక్కలో అన్నది ఆడ సూర్యాంతో సరసవాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేసేత. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా. దానిగా బాయిలనన్నా నూకి సంపత గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు. చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరిత్తనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ గిట్ల అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అన్ని కాలు గడిగి నెత్తిని చల్లుకుంటా. అది తరిక పంచత్. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద ఒర్రినా అనుకో,
వర్రాకు. ఎందుకంటే ఆడే నీ మొగడు. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం. ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా? అదే అని విలువన్నావు కదన్నా, ఆడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా, 5 రోజులు ఆలౌటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే, రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుకు. డాన్స్ చెప్తానండి, బాల్ పట్టు. చెప్తలేరా? బాల్ చేతికొస్తే పట్టమేంద్రా? నడువు పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిలో అడుపో. ఏమంటాడుతుండే? ఏమైంది అసలు అన్నకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని, ఎలా ఒక్కొక్కరిని ఉరికి ఆలరా. నేను అదోని కాదురా, చూస్తానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదా అబ్బే? ఆడెట్లా ఆడతాడు? గెలిస్తే గెలుస్తాం, లేకుంటే ఓడతాం. రేణు రారా.
అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూరిగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్న ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా? అందరికి నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్ కనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ సిననంబై ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా? పైకి రండి రా.